నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం సలార్ మూవీ రివ్యూ గురించి. ఫస్ట్ పార్ట్ 1 సీజింగ్ ఫైర్ అంటే ఏంటంటే దాచిపెట్టిన నిప్పు, అంటే కాల్పుల విరమణ ఆ టైప్లో వస్తుంది. సో దీని గురించి మాట్లాడుకునే ముందు తమ్ముళ్ళు చూసారు కదా, క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్స్ కూడా మనం వెతుక్కుందాం ఒక్కొక్కటి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే 2 పార్ట్స్ కింద తీశారు కాబట్టి సగమై ఉడికిన కూరని మన ముందు పెట్టి రుచి చూసి చెప్పండి అంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఈ మూవీ గురించి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయడం కూడా కొంచెం అంతే కష్టంగా ఉంటుంది. కానీ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుని మీ ముందు ప్రాపర్ అనాలిసిస్ ఉంచడానికి ప్రయత్నిస్తాను. అండ్ అక్కడ రేస్ చేసిన క్వశ్చన్స్ ఆ పాయింట్స్కి అన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ కొంచెం లెంతీగానే ఉండొచ్చు రివ్యూ, ప్లీజ్ కొంచెం ఓపికగానే చూడండి. కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ గారు అంతకుముందు తీసిన కేజీఎఫ్ కానీ లేకపోతే కేజీఎఫ్ 2 కానీ ఆయన సంగతి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఒక టాప్ లెవెల్లో ఆయన ఆ మార్క్ సెట్ చేసి ఉంచారు కదా. ఈ మూవీకి వచ్చేటప్పటికి ఓకే, ఆయన మార్క్కి అంత ఆ కేజీఎఫ్ లెవెల్లో అయితే ఆ ఎలివేషన్స్ అవి లేవని ఒక 80 to 85% అయితే రీచ్ అయ్యారు. సెకండ్ హాఫ్లో బీజిఎం సెకండ్ హాఫ్లో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ. అంటే కేజీఎఫ్ సినిమా అంతా ఎలివేషన్స్ మీద నడిచింది, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కేజీఎఫ్లో అండర్ కరెంట్గా ఉన్న మదర్ సెంటిమెంట్ కానీ ఈ సినిమా ఎక్కువ ఎమోషనల్ డ్రామాగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న స్నేహాన్ని, ఆ ఎమోషనల్ డ్రామాని ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఆ విషయంలో మాత్రం 200% సక్సెస్ అయ్యారని చెప్పాలి. సినిమా స్టార్ట్ చేస్తూనే మనకి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఆ బాండింగ్ని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలరు అనే ఆ విషయాన్ని కొట్టే తెచ్చా అన్నట్టు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు మనకి. ఓకే, మనం మైండ్లో ఫిక్స్ అయిపోవచ్చు, ఓకే ఇతను వచ్చాడంటే అతను ఇద్దరు ఒకళ్ళు ఏమైనా ఎంత త్యాగమైనా చేయగలరు, ఎలాంటి స్వార్థం లేకుండా. ఆ పసి మనసుల్లో స్నేహం అప్పుడే అంత బలంగా ఉంది. కానీ అంత బలంగా స్నేహం కుదరడానికి కారణాలు ఏంటి అనేవి అంతగా ఈ పార్ట్లో రివీల్ చేయాలి. మేము నెక్స్ట్ పార్ట్లో రివీల్ చేస్తారో లేదో తెలియదు, బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అంటే మాత్రం ఎందుకు కలిగిందో ఏం తెలియదు కానీ స్నేహం అయితే ఉంది. బట్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏమైనా ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు, లేదంటే వాళ్ళ ఆస్తు దురుకోవడానికి వాళ్ళకి విలువైనవి ఏవైనా సరే వీళ్ళ ఫ్రెండ్స్ ముందు దిగదొడిపే అన్నట్టే దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు. ఆ పార్ట్ వరకు చాలా బాగుంది. ఆ తర్వాత మూవీలో కరెంట్గా ఒక షిఫ్ట్ తీసుకుని అది ఫ్లాష్ బ్యాక్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేద్దాం అనుకుని ఫస్ట్ హాఫ్ని అంతా కొంచెం స్లోగానే ఏదో హీరోని మదర్ అనే సెంటిమెంట్ కట్టిపడేస్తుంటే బైక్ యాక్సిలేటర్ ఇస్తున్నట్టు రైజ్ అవుతుంటే ఇస్తున్నాకని అదేమంటారు స్టార్ట్ కాదు అన్నట్టు ఎమోషన్ని అలా కంట్రోల్ చేసి కట్టిపెట్టి ఉంచుతారు. బట్ ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్కి మదర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని హీరో రేజ్ అయ్యి మొత్తం బీభత్సం సృష్టించి ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తారు. సో స్టార్టింగ్ ఉన్న ఒక 10 నిమిషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉన్న ఒక 10 నిమిషాలు బాగానే ఉంది, కానీ మధ్యలో కొంచెం స్లో డౌన్ అవుతుంది. బట్ నాకైతే ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోయిందో చాలా షార్ట్ ఫస్ట్ హాఫే అనిపించింది. మరీ అంత బోర్ కొట్టలేదు, ఎందుకంటే ఏదో అండర్ కరెంట్గా ఒక విషయం అయితే జరుగుతుంది, ఏదో ఉంది అన్న క్యూరియాసిటీలోనే కూర్చోబెట్టారు కాబట్టి. అండ్ నెక్స్ట్ సీన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి, బట్ ఆ ఎలివేషన్స్ బాగున్నాయి. అండ్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ ఫైట్లు పడ్డాయి, అవన్నీ కూడా ప్రాపర్గానే ఎస్టాబ్లిష్ అయ్యాయని ఎత్తుకోవచ్చు. సో ఫస్ట్ 10 minutesలో స్నేహం గురించి వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఏం చేసుకోగలరో చెప్పడం, దాని తర్వాత నుంచి కొంచెం హీరోని క్యారెక్టరైజేషన్ అండ్ హీరో మదర్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా పోర్ట్రే చేసుకుంటూ, అండ్ ఇంకొక క్యారెక్టరైజేషన్ కూడా స్ట్రాంగ్గా పోర్ట్రే చేసుకుంటూ అలా నడిపించిన విధానం ఓకే. అండ్ ప్రాపర్ ఇంటర్వెల్ బ్యాంక్ సెట్ చేసుకుని ఆ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ పర్లేదు, కేజీఎఫ్ లెవెల్లో ఉండవు, కానీ ఇక్కడ వరకు ఉన్నదానికి ఓకే, వెల్ అండ్ గుడ్ అన్నట్టే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అక్కడ యాక్చువల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు ప్రశాంత్ నీల్ గారు కట్ చేసిన విధానాన్ని బట్టి పృథ్వీరాజ్ సుకుమారంతోనే స్టార్ట్ అయ్యి మూవీస్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత ప్రభాస్ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడి నుంచి మూవీ ఇంకొక లెవెల్ ఉంటుంది అనుకున్నాను. కానీ దీన్ని రివర్స్లో చేసేలాగా ఫస్ట్ నుంచి ప్రభాస్లో స్క్రీన్ స్పేస్ ఎక్కడా తక్కువ ఉండదు.
ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాసే ఉంటారు. ఇంటర్వల్ బ్యాంక్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మూవీ వేరే మోడ్ తీసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఆయనకు వచ్చిన సమస్య దాన్ని ఓవర్కమ్ చేయడానికి అందరూ చూపిస్తారు కదా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క సైన్యాన్ని తీసుకొస్తే ఈయన సైన్యం కింద ప్రభాస్ని తీసుకొస్తాడు. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి మహాభారతంలో కౌరవులకి అర్జునుడి పాండవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. తన లక్షలాది శ్రీకృష్ణుడు ఒకవైపు అంటే కౌరవులు సైన్యాన్ని చూసుకుంటారు, పాండవులు కృష్ణుడిని ఎంచుకుంటారు. కృష్ణుడిని ఎంచుకోబట్టే ఒక్కడైనా ఏమంటారు దాన్ని, శ్రీకృష్ణుడు లాంటి వాడు ఒక్కడి చాలు యుద్ధం గెలవడానికి. అదే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటూ మన ఈయన ప్రశాంత్ నీల్ గారు పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ప్రభాస్ గారిని తీసుకురావడం గురించి, అండ్ స్నేహాల్లో కూడా రకరకాల కృష్ణుడిది కుచేలుడిది ఒక రకమైన స్నేహం, అండ్ అర్జునుడిది శ్రీకృష్ణుడిది ఇంకొక రకమైన స్నేహం, దుర్యోధనుడిది కర్ణుడిది మాత్రం చరిత్రలో ఎక్కువ మాట్లాడుకునే స్నేహం. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కర్ణుడు ధర్మానికన్నా స్నేహానికి ఎక్కువ విలువిచ్చాడు, అర్జునుడు కుటుంబానికన్నా ధర్మానికి ఎక్కువ విలువిస్తాడు, కుచేలుడు ధర్మాన్ని స్నేహాన్ని ఈక్వల్గా పాటిస్తాడు. సో మూడు ఫేజెస్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఈ పార్ట్లో అయితే ప్రభాస్ గారు మనకి ఈ కంప్లీట్ సెకండ్ పార్ట్ వస్తే కానీ ఈ కేటగిరీలో ఎక్కడ ఏ ఫేజెస్లో ఉంటారనేది చెప్పలేకపోవచ్చు. బట్ ఈ పార్ట్ వరకు మాత్రం స్నేహానికి ధర్మానికి ఈక్వల్గానే విలువిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. బట్ కొన్ని పాత్రలు మహాభారతం నుంచి రామాయణం నుంచి డైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్నట్టు కొన్ని కైకేయి పాత్రలు కానీ లేకపోతే మందార పాత్రలు, అంటే రాముడికి పట్టాభిషేకం టైంలో అడ్డుకునే క్యారెక్టర్లు ఉంటాయి కదా, కొంచెం పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టరైజేషన్ కానీ, జగపతి బాబు గారిది ఏమంటారు ధృతరాష్ట్రుడు టైప్ క్యారెక్టర్ కానీ, లేకపోతే అటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది సంభవ్ ఒక ధర్మరాజ్కి ఇటు దుర్యోధనుడికి మధ్యలో మౌల్డ్ ఆ వేరియేషన్స్ చూపించడానికి ఉన్న టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ తర్వాత సెక్యూరిటీ టైప్ క్యారెక్టర్స్, లేకపోతే ఇక్కడ మన హీరోని కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడికి కర్ణుడికి ముగ్గురిని పోసి తీసినట్టు ఆ రెఫరెన్స్లు తీసుకుంటూనే ఆ క్యారెక్టరైజేషన్స్ మౌల్డ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రశాంత్ నీల్ గారు బాగానే హ్యాండిల్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని స్లోగా, సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో నరేషన్స్లోనే ఉన్నప్పటికీ కొన్ని వచ్చిన 2 ఎలివేషన్ షార్ట్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ మనకు గూస్ పంప్స్ తెప్పిస్తే, అండ్ ప్రభాస్ కట్అవుట్ మనం బిలీవ్ ఇది ప్రభాస్కి పర్ఫెక్ట్గా తగ్గ ఎలివేషన్ అన్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ ప్రాపర్గానే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. మధ్యలో శృతి హాసన్ హీరోయిన్ ఏంట్రా బాస్తమాను అన్నట్టు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే అది వేరే దాన్ని మనకి అంత మరీ ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. అండ్ ఏదో గొంతులో కంకర రాళ్ళు వేసి గుటకలేసినట్టు ఆవిడ సొంత డబ్బింగే చెప్పుకుంది, అది కూడా పర్లేదు. మనం ఇంకా అది ఎక్కువసేపు ఉండదు కాబట్టి అది కొంచెం పర్లేదు అనుకోండి. అండ్ డైలాగ్స్ దగ్గర నుంచి అండ్ ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు కేజీఎఫ్ టైప్లోనే ఒక డార్క్ మోడ్ సెటప్ పెట్టుకునే తీశారు. అండ్ సెకండ్ పార్ట్ కోసం ఒక ప్రాపర్ ఏమంటారు ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసి సెకండ్ పార్ట్ కుదిరారు. అండ్ ఫస్ట్ పార్ట్లో ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం పెట్టి సెకండ్ పార్ట్ ఏమన్నా వేరే వింటారు అనుకున్నా. బట్ ఇంకా చాలా ఇది ట్రైలర్ మాత్రమే, సెకండ్ పార్ట్ ఇంకా ఉంది అన్నట్టే ఎగ్జైట్మెంట్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టే ఇక్కడ ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి వదిలేరు సెకండ్ పార్ట్ కోసం. అంతా బాగానే ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి ఆల్రెడీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బాగుంది. ఒక ఎక్స్ట్రా కేజీఎఫ్ లెవెల్లో లేదు కానీ అలానే మరీ డిజాస్టర్ ఫ్లాప్ మూవీ అయితే కాదు. మూవీ వర్త్ ఆఫ్ వాచింగ్ మూవీస్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే చేసుకోవచ్చు. బట్ కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అక్కడ కొన్ని వైలెన్స్ సన్నివేశాలు ఉన్నాయి కానీ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు మూవీని. అండ్ మేబీ ఆ ఎమోషన్కి, ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్కి అండ్ మదర్ అనే ఎమోషన్కి కూడా బాగానే కనెక్ట్ అవుతారు. అండ్ ఒక రకంగా సింహాసనం కోసం వీళ్ళు ఆడే ఆట, అండ్ ఇక్కడ పృథ్వీరాజ్
తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొనసాగించే వేట, దానికి తోడుగా ప్రభాస్ గారి ఏమంటారు గర్జన, ఇవన్నీ కూడా కలిపి మనల్ని అయితే ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్ చేస్తుంటే, ఎస్ స్లోగా ఉంది మూవీ, అక్కడక్కడ బోర్ కొట్టవచ్చు, బట్ ఎండ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ పార్ట్ని ఎండ్ చేసుకున్న విధానం చాలా బాగుంది. అండ్ ఆ ఎమోషనల్గా ఎక్కువగా ఎలివేషన్స్ మీద కాకుండా ఎక్కువ ఆ ఫ్రెండ్షిప్ మీద, ఆ బాండింగ్, ఆ ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకు. ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి ఆ ఎమోషన్ని, ఆ డ్రామాని కొంచెం హైప్ ప్రాపర్గానే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు అని నేనైతే అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఈ మూవీకి నేనైతే ఇచ్చే రేటింగ్ 3/5. మూవీ బాగుంది. మీరు ఒక 2 వైలెన్స్ సన్నివేశాలు తప్ప మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది. మీరు మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఈ క్రిస్మస్ సెలవుల్ని, ఈ పండగ ముందు వచ్చే సెలవుల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ సలార్ ద సీజింగ్ ఫైర్ పార్ట్ 1 మూవీ. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. నమస్కారం.